వీళ్ళు వచ్చేవారా మన అల్లు అర్హ అయాన్ వీళ్ళు వచ్చేవారా చాలా తక్కువ. అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. ఏదైనా ఏ షెడ్యూల్లోనైనా వచ్చారా? మన ఫిల్మ్ సిటీలో జాతర ఎపిసోడ్ అప్పుడు ఉమ్, 1-2 సార్లు వచ్చారండి. అర్హ వాళ్ళు వచ్చినారంటే ఆ రోజు సందడే ఇంకా అందరూ అవునా? సెట్ మొత్తం. ఏమైనా సర్ప్రైజెస్ ఉన్నాయా మాకు పుష్ప 2లో? అంటే అంటే surprise. సర్ప్రైజెస్ అంటే లైక్ ఇప్పుడు అన్ని ఆల్మోస్ట్ అన్ని తెలుసు. ఉమ్, శ్రీలీల గారు తెలుసు, ఉమ్, ఆ ఇంకా సునీల్ గారు, అనసూయ గారు వీళ్ళందరూ ఉంటారన్న సంగతి తెలుసు. కానీ ఉమ్. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ ఎనీ Okay. సర్ప్రైజెస్ ఏమైనా ఉన్నాయా? మీకు- ఎనీ స్పెషల్ క్యారెక్టర్స్ అట్లాంటివి ఏమైనా? ఓకే, సర్ప్రైజెస్ అంటే అండి ఇప్పుడు జగపతి బాబు గారిని రివీల్ చేసేసారు. ఉమ్. అది మీకు సర్ప్రైజ్ యాక్చువల్లీ. అవును, యాక్చువల్లీ ఆయన అలా ఉంటే మేము వీఆర్ సర్ప్రైజ్. ఫస్ట్ ట్రైలర్ స్టార్టింగ్ ఆయన ఉన్నారు. యా, సో పార్ట్ 1లో అయిపోయిన వాళ్ళు, స్మాష్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ ఏమైనా వచ్చేది ఏమైనా ఉందా? స్మాష్ అయిపోయిన వాళ్ళ ఉమ్. నేను చెప్పొచ్చు, కానీ అది సార్ రివీల్ చేశారా లేదా ట్రైలర్లోనే ఒకసారి నేను రివైండ్ చేసుకుంటున్నారా? అది ట్రైలర్లో వస్తే నేను చెప్పొచ్చు, ట్రైలర్లో రాకుండా నేను చెప్పకూడదు కదా. సరే, జాల్ రెడ్డి సంగతి ఏంటో చెప్పండి. మా జాల్ రెడ్డిని ఏం చేశారు? ఆయన వీల్ చైర్ లో ఉన్నారా, బెడ్ మీద ఉన్నారా, అసలు ఉన్నారా? ఉన్నారు అని తెలిసింది, బట్ ఆయన పరిస్థితి ఏంటి? కదా, మ్మ్. మంచి క్వశ్చన్ అడిగారు ఇప్పుడు. కదా మీరు అడిగేశారు. ఎందుకంటే జాలరెడ్డి గారు నేను పుష్ప 2లో ఉన్నానని చెప్పేశారు. అవును. సో ఇప్పుడు నేను చెప్పొచ్చు. మ్మ్. ఉన్నారా ఆయన? ఉన్నారు. ఓకే. అందరూ మీరు జాతర సీన్, క్లైమాక్స్ ఫైట్, అది ఇది హైలైట్ ఇట్లా అనుకుంటుంటారు కదా, అలాంటివి ఎన్ని ఉన్నాయి తెలుసా సినిమాలో? కుప్పలు కుప్పలు ఉన్నాయి. జాలరెడ్డితో అలాంటి సీన్ ఒకటి ఉంది. జనరల్ గా ఇంట్లో బిర్యానీ చేస్తారు అని అంటే 11 గంటల నుంచి కూర్చుంటారు చూడండి, ఎప్పుడెప్పుడు అవుతుందా బిర్యానీ అని. అలా December 5th కోసం మేము అందరం వెయిట్ చేస్తున్నాం అనమాట. సో రివిజన్ లాగా ఏంటి ఇప్పుడు పుష్ప 1 ఏమైనా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయండి, అనుకుంటున్నారు ఓకే. రిలీజ్ చేయాలని. పుష్ప 1 రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ పుష్ప 2 ఆ డేట్ ఆ టైం కి బ్యాక్ టు బ్యాక్ ఉంటుందా? ఉండాలని అనుకుంటున్నారు. ఐ ఫీస్ట్ అసలు ఫ్యాన్స్ కి మామూలు అవును. కాదు. జాలరెడ్డి గారితో ఒక సీన్ ఉంటుంది, ఖచ్చితంగా విజిల్ వేస్తాం. మీకు విజిల్ రాకపోయినా మీరు అట్లీస్ట్ లేసి, లేడీస్ అయితే ఇలా అవునా? జాలరెడ్డి క్యారెక్టర్ కి ఫిదా అయిపోతారు మీరు. ఓ, ఫస్ట్ హాఫ్ అంతా మీకు ఏదో ఉమనైజర్ గా అతను ఏదో డబ్బులు ఇచ్చి లేకుంటే ఇంకేదో చేసి అవును, చేస్తూ అవును. ఉంటారు. అతని క్యారెక్టర్ ని ఇక్కడ అతను ఒక మగాడు రాయడం అనిపిస్తుంది మీకు. అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్ చేశారా? అది చెప్పకూడదు కదా నేను. ఏంటినా? ఒకటి మాత్రం ఉంటది, జాలరెడ్డి సీన్ వస్తుంది ఒకటి, ఆ జాలరెడ్డి సీన్ కి లేచి విజిల్ కొడతారు. అవునా? జాలరెడ్డి కాన్ అయిపోతారు మీరు. గుర్తు పెట్టుకుని రాజ్ కుమార్ గారు, సినిమా అయిపోయిన వెంటనే వస్తాం మీ దగ్గరికి. 100%. మీరు కూడా లేచి క్లాప్స్ కొడతారు, ఈడు మగాడ్రా బుజ్జి అని. అవునా? అలాంటి సీన్ ఒకటి ఉంటుంది జాలరెడ్డి. జాలరెడ్డి గారు వీఆర్ వెయిటింగ్ అనమాట. ఓకే, సో సీన్ ఏంటని థియేటర్ లో చూసాక మీరే చెప్తారు కరెక్ట్ అని. ఓకే, డన్, సూపర్. సో వీఆర్ వెయిటింగ్ అనమాట.